ఫిల్మీ న్యూస్. తెలుగు ప్రేక్షకులకు శుభవార్త వచ్చేసింది. మలయాళ సూపర్ హిట్ చిత్రం వాలా 2 తెలుగు వర్షన్ ఈ నెల 24న గ్రాండ్గా విడుదల కానుంది. 160 కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ యూత్ ఎంటర్టైనర్ తెలుగులో విడుదల కావడం తెలుగు ఆడియన్స్కు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. షైన్ స్క్రీన్ ఈ సినిమాను తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వాలా 2 మలయాళంలో సంచలనం సృష్టించింది. ఏకంగా 160 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నవీన్ సాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హరీష్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, అజన్ జాయ్, వినాయక్ వి, అల్ఫోన్స్ పుత్రేన్, విజయ్ బాబు, అజు వర్గీస్ తదితరులు నటించారు. యూత్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. షైన్ స్క్రీన్స్ వారు ఏప్రిల్ 24న గ్రాండ్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఘట్టమనేని జయకృష్ణ, యువ హీరోయిన్ రాషా హీరోయిన్లుగా నటించిన సినిమా శ్రీనివాస మంగాపురం. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలయ్యి మంచి ఆదరణ పొందుతుంది. ప్రేమ అంశాలతో ఇంటెన్స్ యాక్షన్ మిళితం చేసిన ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. RX100 మంగళవారం దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రంలో జయకృష్ణ శ్రీనివాస్గా, రాషా తడాని మంగగా నటించారు. టీజర్లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి తర్వాత ఇంటెన్స్ యాక్షన్ మిళితమవుతుంది. తిరుపతి నేపథ్యంలో జరిగే ఈ ప్రేమ కథ ఆసక్తికరంగా ఉంది. ఇద్దరు మంచి కెమిస్ట్రీ కనబరిచారు. మోహన్ బాబు, నరేష్ లాంటి సీనియర్ నటులు కూడా ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. జీవి ప్రకాష్ సంగీతం టీజర్కు అదనపు ఆకర్షణగా నిలిచింది. జెమినీ కిరణ్ నిర్మాణం, వైజయంతి మూవీస్ సమర్పణలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. టీజర్ ప్రామిసింగ్ గా ఉండటం యువతకు ఆకర్షణగా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా పెద్ది రిలీజ్ మరోసారి వాయిదా పడింది. మార్చ్ నుంచి ఏప్రిల్కు వాయిదా పడిన ఈ సినిమా మళ్ళీ ఇప్పుడు జూన్కు వెళ్ళింది. మేకర్స్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. పెద్ది సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఒక సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని మేకర్స్ తెలిపారు. ఇప్పటి వరకు ఎడిటింగ్ చేసిన భాగాలు చూసి హ్యాపీగా ఉన్నామని వారు పేర్కొన్నారు. అయితే స్పెషల్ సాంగ్ షూట్ పూర్తి కాకపోవడంతో రిలీజ్ జూన్కు వాయిదా పడింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ఖచ్చితమైన రిలీజ్ తేదీ త్వరలోనే ప్రకటించనున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రాబోయే రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సక్సెస్ఫుల్ దర్శక నిర్మాత ఎంఎస్ రాజు కొత్త సినిమా అగదతో మరోసారి ఆసక్తికరమైన ప్రమోషన్లు మొదలుపెట్టారు. మిస్టికల్ డివైన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్ విడుదలతో భారీ ఆసక్తి సృష్టిస్తోంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన అగద సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం నిర్మాణతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక చీకటి గృహ, కాగడాల వెలుగు, 12 చేతులున్న భారీ విగ్రహం, వెనుతిరిగి నిలబడిన యువతి ఉన్న పోస్టర్ భయానక వాతావరణాన్ని సృష్టించింది. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ పతాకంపై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. 85 రోజులు షూటింగ్ చేసిన ఈ సినిమాలో 45 నిమిషాల విఎఫ్ఎక్స్ ఉంటుందని ఎంఎస్ రాజు తెలిపారు. పూర్తి తారాగణాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు యూనిక్ అనుభవం ఇవ్వనుంది. బాలీవుడ్ భారీ చిత్రం రామాయణ భారీ అంచనా సృష్టిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర వార్త వచ్చింది. రావణుడి పాత్రలు నటిస్తున్న యష్ రణబీర్ కపూర్తో తనకు ఇంకా సీన్స్ లేవని తెలిపారు. నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణ 2 భాగాలుగా తెరకెక్కుతోంది. రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తున్నారు. యష్ రావణుడిగా కనిపించనున్నారు. ఇది 2 భాగాల సినిమా కావడంతో ఇద్దరి మధ్య సీన్స్ ఇంకా రాలేదని యష్ చెప్పారు. 2 రాజ్యాలు ఉండటం వల్ల సీన్స్ ఆలస్యమవుతున్నట్లు తెలిపారు. అయితే వారి కలయిక గొప్పగా ఉంటుందని యష్ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. ఇంటర్నేషనల్ లెవెల్ ప్రమోషన్స్తో రామాయణ భారీ స్థాయిలో ముందుకు సాగుతోంది. సినిమా టైటిల్ ఒక్కటి మార్చడానికి 112 కోట్లు డిమాండ్ చేసిన సంఘటన సంచలనం సృష్టించింది.
విఘ్నేష్ శివన్ తన తాజా చిత్రం టైటిల్ను మార్చాల్సి వచ్చిన విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎల్ఐసి అనే టైటిల్కు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి లీగల్ నోటీస్ వచ్చింది. దీంతో ఆ సంస్థ ఏకంగా 112 కోట్లు అడిగినట్లు విఘ్నేష్ చెప్పారు. ఆ మొత్తం ఇవ్వలేకపోవడంతో టైటిల్ మార్చి ఎల్ఐకేగా రూపొందించారు. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలు పోషించారు. శివన్ తన కొత్త చిత్రానికి మొదటి ఎల్ఐసి అనే టైటిల్ పెట్టాలని భావించారు. అయితే ఆ పేరు వినగానే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి లీగల్ నోటీసులు వచ్చాయి. టైటిల్ వాడాలంటే 112 కోట్లు ఇవ్వాలని ఆ సంస్థ డిమాండ్ చేసినట్లు విఘ్నేష్ ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన దగ్గర అంత డబ్బు లేదని, లీగల్ చిక్కుల్లో పడకుండా టైటిల్ మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆయన ముందుగా ఎల్ఐపి, ఎల్ఐటి, ఎల్ఐకే, ఎల్ఐఎఫ్ వంటి ఆప్షన్లను పరిశీలించారు. చివరకు ఎల్ఐకే అనే టైటిల్ను ఎంచుకున్నారు. ఈ మార్పు చట్టపరమైన సమస్యలను అధిగమించడమే కాకుండా సినిమా పాత్రల వైఖరిని కూడా ప్రతిబింబించేలా ఉంటుందని విఘ్నేష్ తెలిపారు. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి, ఎస్జే సూర్య నటించిన ఈ చిత్రం అనేక వాయిదాల తర్వాత ఇటీవల విడుదలై మిశ్రమ స్పందన పొందింది. టాలీవుడ్ యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ తన కుమార్తెలు శివాని, శివాత్మికల వివాహం గురించి స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వారు కెరీర్పై ఎక్కువ దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు. మంచి సంబంధాలు వస్తున్నప్పటికీ పెళ్లి ప్రయత్నాలను పక్కన పెట్టినట్లు రాజశేఖర్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాజశేఖర్ తాజాగా శర్వానంద్ హీరోగా నటించిన బైకర్ చిత్రంలో పవర్ఫుల్ తండ్రి పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమా విజయం తర్వాత ఆయన మళ్లీ బిజీ అవుతున్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుమార్తెల పెళ్లి విషయంపై మాట్లాడుతూ మంచి సంబంధాలు వస్తున్నాయని, అన్వేషణ కూడా జరుగుతోందని చెప్పారు. అయితే శివాని, శివాస్మికలు ప్రస్తుతం పెళ్లి కంటే కెరీర్ పైనే దృష్టి పెట్టాలని భావిస్తున్నారని తెలిపారు. వారు మరికొంతకాలం సినిమాలో వైవిధ్యమైన పాత్రలు చేయాలని కోరుకుంటున్నారని, తండ్రిగా తన పూర్తి మద్దతు ఇస్తున్నట్లు రాజశేఖర్ పేర్కొన్నారు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న రావ్ బహదూర్ చిత్రం నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఓ సుందరి అనే లిరికల్ వీడియో పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. రావు బహదూర్ చిత్రంలో సత్యదేవ్ హీరోగా, దీపా థామస్ హీరోయిన్గా నటిస్తున్నారు. వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన ఈ సినిమాను మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ సొంత బ్యానర్ జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ విడుదలై ఆడియన్స్ ను ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ఓ సుందరి అనే లవ్ సాంగ్ కు రెహమాన్ లిరిక్స్ అందించగా విజయ్ యేసుదాస్ ఆలపించారు. స్మరణ్ సాయి సంగీతం అందించారు. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, బాల పరాశర్, ఆనంద్ భారతి వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో తయారవుతున్న ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్లో విడుదల కానుంది. గతంలో వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. అందువల్ల ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. యష్ నటించిన టాక్సిక్ చిత్రం టీజర్ విడుదలై మంచి స్పందన పొందుతోంది. అయితే ఇది గ్యాంగ్స్టర్ సినిమా కాదని హీరో యష్ స్పష్టం చేశారు. ఇది కొత్త కాన్సెప్ట్తో తయారైన డిఫరెంట్ జానర్ మూవీ అని ఆయన తెలిపారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా నటిస్తోన్న టాక్సిక్ సినిమా టీజర్ చూసి అందరూ గ్యాంగ్స్టర్ కథ అని భావించారు. కానీ ఇది అలాంటి చిత్రం కాదని యష్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంతవరకు ఇలాంటి కథాంశంతో ఏ సినిమా కూడా రాలేదని, యాక్షన్తో పాటు బలమైన ఎమోషన్స్ కూడా ఉంటాయని చెప్పారు. కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లే విజువల్స్, అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని యష్ తెలిపారు. శ్రీకృష్ణ జన్మస్థలమైన మధురలో కృష్ణావతారం చిత్ర ట్రైలర్ అత్యంత వైభవంగా విడుదలైంది. వేలాది భక్తుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం సినిమాపై భారీ అంచనాలను పెంచింది. హార్దిక్ గజ్జర్ దర్శకత్వంలో కృష్ణావతారం చిత్రాన్ని విజువల్ వండర్గా తెరకెక్కిస్తున్నారు. శ్రీకృష్ణుడిగా సిద్ధార్థ్ గుప్తా నటిస్తుండగా సుష్మితా భట్, సంస్కృతి జయాన్, నివాసిని కృష్ణన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. క్రియేటివ్ ల్యాండ్ స్టూడియోస్,
అథశ్రీ కథ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం 3 భాగాలుగా రూపొందుతుంది. మొదటి అధ్యాయం మే 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అయ్యనంక బోస్ కెమెరా పనితనం, ప్రకాష్ కపాడియా కథ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పురాణ గాథలను సరికొత్త రీతిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న ఈ చిత్రం పౌరాణిక సినిమాలో మైలురాయిగా నిలుస్తుందని చిత్ర బృందం నమ్ముతోంది. ట్రైలర్ విడుదలతో అంచనాలు మరింత పెరిగాయి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి స్పీడ్ ఫిల్మ్ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.